ఈరోజు అయితే నా స్టైల్లో సాంబార్ చేస్తున్నాను. బాగా నీట్గా కడిగేసాం. ఇక గ్యాస్ వెలిగించేసి గ్యాస్ పెట్టేయడమే. పప్పు అయితే గ్యాస్ మీద పెట్టేసాం. కట్ చేసుకుంటాక టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. పప్పులో కొంచెం ఆయిల్ వేద్దాం. మూత తీసేసి చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను. గిన్నె అయితే పెట్టేసాను. వీటెక్కి పోపులు, ఆయిల్, దాంట్లో స్పూన్ వేసాను. కరివేపాకు వేసాను, మిర్చి, ఉప్పు వేస్తున్నాను. నేనైతే సింపుల్గా చేసుకుంటాను. ఓన్లీ పప్పు, నూనె, చింతపండు వేసి ఉడకపెడుతున్నాను. పప్పు అయితే ఇదైతే పచ్చిమిర్చి, టమోటాలు, ఉల్లిపాయలు ఇదే వేసి తడకాది మెదిపేసి దీనికి వేసేయడమే. ఇలాగో ట్రై చేయండి, బాగా ఉండిద్ది. ఇంట్లో అయితే ఏమి ఉండదు కదా ఒక్కొక్కసారి, అప్పుడైతే ఇలా చేసుకుంటే బాగా ఉండిద్ది. ఇప్పుడైతే ఉల్లిపాయలు, అయితే వేగింది కదా. ఇప్పుడైతే టమోటాలు వేసేస్తున్నాను. కాసేపు ఇదైతే ఉడికిపోయింది. కూడా అయిపోయింది. తీసుకొని ఇది తీసేసి ఇక్కడ దాంట్లో పోసాడు. దీంట్లో పసుపు వేసాను. కూర అయితే దీంట్లోకైతే వాటర్ పోసేస్తాను. ఇంకా టేస్ట్ కొంచెం చూసుకొని ఉప్పు సరిపోయిందో కొంచెం కారం వేసుకుంటే మన టేస్ట్కి తగినట్టు. కారం వేస్తున్నాను. ఉప్పు అయితే సరిపోలేదు, ఉప్పు వేస్తున్నాను. ఇలాగో ట్రై చేయండి, ట్రై చేసి తినండి. సూపర్ టేస్టీగా ఉండిద్ది. నా స్టైల్లో చేస్తున్నాను, ట్రై చేయండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. కుండలో చేస్తున్నాం కదా, టేస్ట్ బాగా ఉండిద్ది. ఇక నేనైతే దీంట్లో మసాలా ఏమేను, మామూలుగా సింపుల్గా చేసుకొని తింటే బాగా ఉండిద్ది. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నా పేరు ఝాన్సీ. కుండలో చేసే టేస్ట్ భలే ఉండిద్ది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా వీడియో చూసి లైక్ చేయండి, ఫాలో చేయండి. ఆవల ఝాన్సీ అని కొడితే నా యూట్యూబ్ ఓపెన్ అయ్యిద్ది.
చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఫ్రెండ్స్కి ఫాలో చేయండి.